హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ప్రతి వారం మీకోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాగా ఈ వారం కూడా మీకోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ కూడా చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇంట్రాడే పర్పస్ మీరు ఎనీ సెగ్మెంట్ తీసుకున్నా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా, ఆర్ స్టాక్స్లో అయినా, స్టాక్ ఆప్షన్స్లో అయినా, ఆర్ ఫ్యూచర్స్లో అయినా, ఎనీ సెగ్మెంట్ ఆర్ ఎనీ టైం ఫ్రేమ్లో అయినా ఈ స్ట్రాటజీ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ వీడియోలో చూశాక మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా? మా వీడియోని కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మేము రెగ్యులర్గా డైలీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద టెక్నికల్ అనాలిసిస్ చేసి డైలీ వీడియోస్ కూడా చేస్తుంటాం. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. సో నేను నా ప్రతి స్ట్రాటజీ కామన్గా ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్ మీదే చెప్తాను. ఈ స్ట్రాటజీ కూడా ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్ మీదే చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ నా స్ట్రాటజీ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది నేను ట్రేడింగ్ వ్యూ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో కొత్తగా చూసే వాళ్ళకైతే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నానో ఒకసారి చెప్తాను. మనకు ట్రేడింగ్ వ్యూ అనేది మల్టిపుల్ ఇండికేటర్స్ మనకు రెగ్యులర్గా మన బ్రోకరేజ్ సంస్థలు చార్టింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాయి. అక్కడ వచ్చేసరికి మనకి కొన్ని లిమిటెడ్గా కొన్ని ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. బట్ ట్రేడింగ్ వ్యూ అనేది మనకి ప్రపంచంలో చాలా పాపులర్ అండ్ పెద్ద పెద్ద టెక్నికల్ అనాలిసిస్లో వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ యూజ్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి అన్లిమిటెడ్, ప్రపంచంలో అన్లిమిటెడ్ ఇండికేటర్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట. అందుకే నేను ట్రేడింగ్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఎక్యురసీ కూడా మన చాటింగ్ ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే వాటికంటే ట్రేడింగ్ వ్యూ ప్రొవైడ్ చేసే చార్టింగ్ అనేది చాలా ఎక్యురసీ, పర్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో సెకండ్ బై సెకండ్ అప్డేట్ కూడా ఇస్తుంటుంది. అందుకే నేను ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్లో చూద్దాం మన స్ట్రాటజీ ఎలానో. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది, ఎటువంటి మనీ తీసుకోదు. 3 ఇండికేటర్స్ వరకు మనకి ఒక చార్ట్లో 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. దానికంటే ఎబో మీరు 3 ఇండికేటర్స్ కంటే ఎబో యాడ్ చేసుకోవాలనుకుంటే, ఆర్ సింగిల్ స్క్రీన్, కొంతమంది మల్టిపుల్ స్క్రీన్స్ కూడా యాడ్ చేసుకుంటారు. 4 చార్ట్లు అట్ ఏ టైం మన స్క్రీన్ మీద కనపడాలంటే మనకి సబ్స్క్రిప్షన్ ఫీ పే చేయాలి ఉంటుంది. బట్ ఒక సింగిల్ చార్ట్ ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని ఫీచర్స్ మీకు అడిషనల్ కావాలంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ మంత్లీ 1000 రూపీస్ 200 రూపీస్ తీసుకొని మీకు ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ వచ్చేసరికి మల్టిపుల్ స్క్రీన్స్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి అడిషనల్గా కొన్ని పెయిడ్ ఇండికేటర్స్ కూడా ఫ్రీగా ఇస్తుందన్నమాట. పెయిడ్ దాంట్లో మనకి కొన్ని పెయిడ్ ఇండికేటర్స్ కూడా లభ్యమవుతాయి. కొన్ని చాలా ఫీచర్స్ అనేది అడిషనల్గా ఉంటుంది. సో మీకు ఫ్రీగా 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఏవో కావాలంటే మాత్రం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ట్రేడింగ్ వ్యూ వచ్చేసరికి మీరు మీ మెయిల్ ఐడితో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఏం లేదు, వెబ్సైట్లోకి వెళ్తే మాత్రం www.tradingview.com అని కొడితే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీ అకౌంట్ తోటి, మీ మెయిల్ ఐడి తోటి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ మనకి ల్యాప్టాప్లో అయితే అప్లికేషన్ ఉంటుంది, వెబ్ అప్లికేషన్ tradingview.com అని. ఆర్ మీరు మొబైల్ వర్షన్ యూజ్ చేస్తే మాత్రం మీకు యాప్ ఉంటుంది, ట్రేడింగ్ వ్యూ యాప్. ప్లే స్టోర్లో ట్రేడింగ్ వ్యూ యాప్ అని కొడితే మీకు దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇండికేటర్స్ ఆటోమేటెడ్ యాడ్ అయ్యి మీ ఫోన్లో, మీ మొబైల్లో ఆర్ మీ ల్యాప్టాప్లో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందన్నమాట ఇండికేటర్స్తో. ఆర్ మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇండికేటర్స్ డైరెక్ట్ ఆటోమేటెడ్గా యాడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం ఈరోజు. సో ఫస్ట్ వచ్చేసరికి నేను నిఫ్టీలో చూపెడతాను. ఆల్రెడీ నేను నిఫ్టీ చార్ట్ ఇక్కడ ఓపెన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నిఫ్టీ యొక్క చార్ట్. ఇక్కడ వచ్చేసరికి నార్మల్ క్యాండిల్ టైప్ వచ్చేసరికి నేను హేకినాషి, మనకి నార్మల్ క్యాండిల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో నేను వచ్చేసరికి ఈ క్యాండిల్ని హేకినాషి కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి 2 ఇండికేటర్స్ యాడ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైనమిక్ V2 అని ఉంటుంది. సెకండ్ వన్ ఇది యాడ్ చేసుకోండి. సో ఇది ఒక ఇండికేటర్. అండ్ నెక్స్ట్ ఇంకో ఇండికేటర్ వచ్చేసరికి మనకి ట్రెండ్ లైన్స్ విత్ బ్రేక్స్ అని ఇక్కడ మనకి ఒక ఇండికేటర్ చూపెడుతుంది. ఈ ఇండికేటర్స్ యాడ్ చేసుకోండి. 2 ఇండికేటర్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూజ్ చేసేది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్ విత్ బ్రేక్స్.
సో ఫస్ట్ ఇండికేటర్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దాంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటాం. పివియట్ పీరియడ్స్ ఇన్పుట్స్లో వెళ్తే మనకి పివియట్ పీరియడ్ అని ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు 20గా చేంజ్ చేసుకుంటాం. అండ్ ఆల్సో మనకి ఇక్కడ లైన్ స్టైల్ వచ్చేసరికి డాటెడ్గా కనపడుతున్నాయి, వచ్చేసరికి మనకు సాలిడ్ ఫామ్లో డ్రా చేసుకుంటాం. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ ట్రెండ్ లైన్స్ విత్ బ్రేక్స్లో కూడా మనం కొన్ని చేంజెస్ చేసుకుంటాం. లెంత్ వచ్చేసరికి 24 చేంజ్ చేసుకుంటాం. అండ్ ఆల్సో స్లోప్ వచ్చేసరికి 1.6 పెట్టుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ స్ట్రాటజీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన స్ట్రాటజీ. సో మనం 2 ఇండికేటర్స్ యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ ట్రెండ్ లైన్స్ విత్ బ్రేక్స్. ఇదే స్ట్రాటజీ మీరు ఎనీ సెగ్మెంట్లో అయినా టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీరు 3 minutes అయినా తీసుకోండి, 15 minutes అయినా తీసుకోండి, ఆర్ 1 minute ఎనీ టైం ఫ్రేమ్ అయినా తీసుకోండి. ఆర్ ఎనీ సెగ్మెంట్లో మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ స్టాక్స్లో మీరు ఎనీ సెగ్మెంట్లో అయినా మీరు ఈ స్ట్రాటజీ చేసుకొని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి సింపుల్గా ఇక్కడ ఇండికేషన్ ఇచ్చింది. సో మనకి నిఫ్టీ చూడండి ఫాలో అవ్వకుండా ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. అండ్ ఆల్సో మనకి ట్రెండ్ లైన్ కూడా ఈ ఏరియాలో క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుందని మనకి ట్రెండ్ లైన్ కూడా క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ లైన్ చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ బి అని చూపెడుతుంది. ఈ బి అంటే ఏం లేదు, బ్రేక్ చేసింది. మనకి ఇక్కడ ఇండికేషన్ కూడా ఏం చేస్తుందంటే ఈ ఏరియాలో ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోతే డౌన్ ఫాల్ అవుతుంది. బట్ ఈ ఏరియాలో మనకు బ్రేక్ చేసింది అంటే ఇంకా అప్ సైడ్ వెళ్తుందని ఇండికేషన్. సో ఇలా అప్ సైడ్ వెళ్ళింది. ఈ జోన్లో మనకి రెసిస్టెన్స్ తీసుకుంది చూడండి, రెడ్ లైన్ కనపడుతుందిగా, రెసిస్టెన్స్ జోన్ అన్నమాట. మల్టిపుల్ టైమ్స్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది ఈరోజు మార్కెట్. మీరు చూస్తే ఒకసారి చూడండి లైవ్ మార్కెట్లో ఈ ఏరియాలో చార్ట్ ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా కనపడుతుంది. ఈ ఏరియాలో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుని బ్రేక్ చేయలేకపోయింది చూడండి. సో మండే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ ఉండే అవకాశం ఉంది, ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోతే మళ్ళీ డౌన్ సైడ్ ఉండే అవకాశం ఉంది. సో మనకి ఇదే ఏరియాలో ఒకసారి చూడండి, నిఫ్టీ ఇక్కడ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ జోన్ తీసుకుంది, డౌన్ఫాల్ ఇక్కడ నుంచి బ్రేక్ అయింది, ఈ ఏరియాలో బ్రేక్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ బ్రేక్ చేయలేకపోయింది, ఇలా డౌన్ఫాల్ అయ్యి ఈ సపోర్ట్ ఈ ఏరియాలో కూడా సపోర్ట్ తీసుకోలే, కిందికి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది. సో మనకు కూడా ఇక్కడ చూపెడుతుంది చూడండి, ఈ ఏరియాలో మనకు బ్రేక్ అయింది, సో రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉందని. సో మనకు బ్రేక్ అయింది, రివర్స్ అయింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేసింది, బట్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది చూడండి, ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, బట్ ఈడ మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ తీసుకుంది, మళ్ళీ రివర్సల్ అయింది, ఇక్కడ బ్రేక్ చేసింది. సో బ్రేక్ ఎక్కడ చేస్తే మనం ఆ ఏరియాలో పొజిషన్ తీసుకుంటాం. సో ఇలా అన్నమాట ట్రెండ్ రివర్సల్ అయినప్పుడు తీసుకుంటాం. అండ్ ఆల్సో మనం మనకి ట్రెండ్ లైన్స్ అనేది మనకి ఈ ఏరియాలో బ్రేక్ చేస్తుందా ట్రెండ్ లైన్స్ ఆర్ బ్రేక్ చేయలేకపోతుందా అనేది చూసుకుంటాం. అండ్ ఆల్సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ కూడా అనేది మనకి బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మనకి ఈ ఏరియాలో బ్రేక్ చేయలేదు, అప్ సైడ్ వెళ్తుందంటే మనం బై పొజిషన్ తీసుకుంటాం. ఒకవేళ బ్రేక్ చేసింది ఇక్కడ డౌన్ పొజిషన్ తీసుకుంటాం. సో ఇలా అన్నమాట. నిఫ్టీలో వచ్చేసరికి ఇలా ఉంది ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపెడతాను సేమ్. మీరు నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఎనీ సెగ్మెంట్ అయినా తీసుకోవచ్చు. సో ఒకసారి చూడండి, మనకి ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. సో చూడండి ఈ ఏరియాలో రివర్సల్ అయింది. ఇగో చూడండి మనకి ఈ ఏరియాలో మనకి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుని రివర్సల్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయ్యి, సో ఈ ఏరియా మళ్ళీ బ్రేక్ చేయలేదు, అట్లనే రివర్సల్ అయింది చూడండి. మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది ఈ జోన్లో, మనకి 35,200 లెవెల్లో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్. సో మనకి క్లియర్గా మనకి పొజిషన్స్ తీసుకోవడానికి ఇంట్రాడే పర్పస్ బ్రేక్అవుట్ ఆర్ మనకి ఏరియాలో బ్రేక్అవుట్ అవుతుంది, ఒకవేళ బ్రేక్అవుట్ అయిందా బ్రేక్అవుట్ కాలేదా అనేది, ఏ టైంలో పొజిషన్స్ తీసుకోవాలా వద్దా అనేది మనకి ఇది ఒకటి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. ఇట్లా బ్రేక్అవుట్ అయితే తీసుకోవచ్చు, బ్రేక్అవుట్ కాలేక రెసిస్టెన్స్ ఇలా మనకు రెసిస్టెన్స్ తీసుకుంది అనుకో, ఈ ఏరియాలో ఇట్లా రెసిస్టెన్స్ తీసుకుందంటే మనం ఇక్కడ ఎలాంటి పొజిషన్ తీసుకోం. ఒకవేళ ఈ ఏరియాలో చూస్తే బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేస్తాం, బ్రేక్అవుట్ ఆర్ రివర్సల్ అయ్యేదాకా. సో ఇలా అన్నమాట ఫ్రెండ్స్. మరి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీరు టైం ఫ్రేమ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోండి, 3 minutes ఆర్ 2 minutes ఆర్ ఎనీ టైం ఫ్రేమ్ తీసుకోండి, ఎనీ టైం ఫ్రేమ్లో అయినా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు స్టాక్స్లో అయినా చూపెడతాను. సో ఎనీ స్టాక్స్ హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకొని చూపెడతాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హెచ్డిఎఫ్సి కూడా ఈ ఏరియాలో మనకి బ్రేక్అవుట్ అయింది, బట్ ఇక్కడ రివర్సల్ అయింది, బట్ ఇక్కడ మనకి బ్రేక్ చేయలేకపోయింది, రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మనం పొజిషన్ తీసుకుంటాం. బట్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, బట్ మళ్ళీ రివర్సల్ అయింది. ఇలా
బ్రేక్అవుట్ అయితే సేల్ పొజిషన్. సో ఇలా మనకి ఈ సపోర్ట్స్ అనేవి ఏం తెలుస్తుందంటే ఒకవేళ ఏడు దాకా వచ్చిన ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది, మనం తీసుకున్న ప్రాఫిట్ బుక్ రివర్సల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా రివర్సల్ అయిందంటే మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాం సేల్ ఆర్డర్ తీసుకుంటే. సో ఈ ఏరియాలో చూడండి బ్రేక్అవుట్ అయింది అండ్ ఆల్సో మనకి రెసిస్టెన్స్ లైన్స్ కూడా బ్రేక్ చేసింది. సో మనం బోత్ బ్రేక్ చేసింది, మనం ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటాం. సో ఇలా అన్నమాట. సో మళ్ళీ చూడండి ఈడ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టచ్ చేసింది రెసిస్టెన్స్ లైన్స్, ఈ రెసిస్టెన్స్ లైన్ దగ్గర బ్రేక్ చేయలేకపోయింది, ఇక్కడ మళ్ళీ బ్రేక్ చేసింది, పైకి వెళ్ళింది. సో ఇలా ఫ్రెండ్స్ ఇది సింపుల్ స్ట్రాటజీ. మీకు చాలామందికి ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్కెట్లో కొత్త వచ్చిన వాళ్ళకి అండ్ ఆల్సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఎలా డ్రా చేయాలనేది ఒక కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ ఇది ఆటోమేటెడ్ ప్రాసెస్ అన్నమాట. మనకి ఇలా ట్రెండ్ లైన్స్ మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ మనకి ఇలా ఈ 2 ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మీకు ఓన్లీ ట్రేడింగ్ వ్యూలోనే ఉంటాయి. చాలామంది సార్ ఈ ఇండికేటర్స్ మా రెగ్యులర్ యూజ్ చేసే బ్రోకరేజ్ దాంట్లో దొరుకుతలేవు చాటింగ్ ప్లాట్ఫామ్, అందులో మీకు దొరకవు. ఓన్లీ ఇవి మనకి ఇండికేటర్స్ ట్రేడింగ్ వ్యూలో దొరుకుతాయి. సో మీరు ఇవి ట్రేడింగ్ వ్యూలోనే చూడాలన్నమాట. సో ఈ స్ట్రాటజీ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీకు అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే డైరెక్ట్ మీ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఆర్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత చెప్పానుగా ఇండికేటర్స్ ఏమేమి ఇండికేటర్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలో అలా మీరు ఫాలో అప్ అయ్యి యాడ్ చేసుకొని చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు 1 or 2 టైమ్స్ పేపర్ ట్రేడ్ చేయండి. మీకు నమ్మకం వచ్చిన తర్వాతనే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టాక్స్లో అయినా నిఫ్టీ, మీరు ఇండెక్స్లో అయినా ఆర్ కమోడిటీ ఎనీ సెగ్మెంట్, మీరు కమోడిటీ సెగ్మెంట్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, కరెన్సీ సెగ్మెంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. నెక్స్ట్ వీక్ ఇంకో సింపుల్ స్ట్రాటజీతో కలుద్దాం. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ ఫ్రీగా మీ ముందుకు ప్రతి వారం తీసుకొస్తూనే ఉంటాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఇక్కడ వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇంట్రాడే పర్పస్ స్టాక్స్లో, స్టాక్ ఆప్షన్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఇలా. ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్లో ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఆ నెంబర్ మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మీకోసం ఈ వారం తీసుకొచ్చిన ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ. నెక్స్ట్ వీక్ ఇంకో స్ట్రాటజీతో కలుద్దాం. థ్యాంక్ యూ.